నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. శంఖువాసవ జిల్లాలో 4.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 11:15 భూప్రకంపనలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం మాఘంగ్ ప్రాంతంలో ఉంది. అయితే నేపాల్ అధిక భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఉంది. తరచుగా భూకంపాలు వస్తూ ఉంటాయి. ఏప్రిల్ 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం హిమాలయ దేశాల్లో దాదాపు 9,000 మందిని బలిగొంది. 1/2 మిలియన్ కంటే ఎక్కువగా ఇళ్లు దెబ్బతిన్నాయి. శంఖువాసవ జిల్లాలో 4.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలుపుతూ ఉన్నారు. అయితే శుక్రవారం రాత్రి 11:15 ఎగ్జాక్ట్ గా భూప్రకంపనలు సంభవించాయని అక్కడి అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే భూకంప కేంద్రం మాఘంగ్ ప్రాంతంలో ఉంది. అయితే నేపాల్ అధిక భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఉంది. అయితే తరచుగా భూకంపాలు వస్తూనే ఉంటాయి. అయితే గతంలో ఏప్రిల్ 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం హిమాలయ దేశాల్లో దాదాపు 9,000 మందిని బలిగొంది. అయితే 1/2 మిలియన్ కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రకంపనలు సంభవించాయి. అయితే కానీ ఈసారి 4.4 తీవ్రత ప్రకంపనలు వచ్చాయి. ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదన్నట్టుగా తెలుస్తూ ఉంది ప్రస్తుతానికైతే.